హైదరాబాద్లో పీపుల్స్ ప్లాజాలో, ముంబై శివాజీ పార్క్, ఢిల్లీ జంతర్ మంతర్, విజయవాడ, గోవా, బీహార్, జైపూర్ ఇలా దేశవ్యాప్తంగా అనేక చోట్ల నీట్ విద్యార్థులకు న్యాయం జరగాలి అంటే, చనిపోయిన విద్యార్థులకు న్యాయం జరగాలంటే సీజేపీ పెట్టిన డిమాండ్ల పరిష్కారానికి కేంద్రం కృషి చేయాలి. నిన్న రెండవ విడత అధికారిక సమావేశం జరిగింది. కేంద్ర మంత్రులు, సీనియర్ మంత్రులు నడ్డా అలాగే జితేంద్ర సింగ్తో సీజేపీ ప్రతినిధులు పాల్గొన్నారు, సౌరవ్, అశుతోష్. అయితే ఇందులో ప్రధానంగా పీఠముడు ఎక్కడుందంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, దట్స్ ద ఫస్ట్ డిమాండ్. రెండోది ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ₹1 కోటి పరిహారం, దానికి పెద్దగా అభ్యంతరం లేదు, దాదాపుగా ఓకే. మూడోది కేసులు ఉపసంహరించుకోవాలి, దీనికి కూడా పెద్దగా అభ్యంతరం ఏం కనిపించట్లేదు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలోనే ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఏంటంటే అది జరగకపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది. కానీ అది జరగకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని సీజేపీ చెబుతోంది. నిన్న మంత్రులకు కూడా మేము అదే చెప్పొచ్చామని నిన్న జాతీయ ఛానల్లో, చాలా ఛానల్లో అశుతోష్ మాట్లాడుతూ చెప్పారు. అలాగే ఆయన విమర్శలు చేశారు ప్రధానమంత్రి మీద కానీ కేంద్రం మీద కానీ. అంటే ప్రధానమంత్రి మొన్న స్పందించారు కదా, విద్యార్థులకు పిలుపునిచ్చారు, ఆందోళనకారులకు, అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, దాని ప్రత్యేక బిల్లు పెడతాము అని చెప్పారు కదా. అంటే ప్రధానమంత్రికి రెస్పాండ్ అవ్వడానికి 40 రోజులు పట్టిందా అని అడిగారు ఆయన. అయితే ప్రధానమంత్రి పెట్టిన వీడియోకి విశేష స్పందన వచ్చింది. లక్షల్లో లైక్స్, షేర్స్, మళ్ళీ 10-11 లక్షల మంది ఫాలోవర్స్ పెరిగారు ప్రధానమంత్రికి. సో దానికి మళ్ళీ వారు థ్యాంక్స్ చెప్తూ ఇన్స్టాగ్రామ్లో నిన్న ఇంకొక వీడియో పెట్టారు. ఆ వీడియో ఒకసారి చూద్దాం. थैंक यू फ्रेंड्स. कल देर रात आपसे मिलने का मौका मिल गया. मेरे जो वीडियो पोस्ट किया था उसको जिस प्रकार से आपने रिस्पॉन्ड किया, सकारात्मक सुझाव दिए, थैंक्स टू एवरीबॉडी. ये आपका प्यार बना रहेगा, हमारा नाता और अधिक सक्रियता से जुड़ता रहेगा. थैंक यू दोस्तों. సో ప్రధానమంత్రికి స్పష్టంగా తెలుసు యువత కొంత కోపంగా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 30-40 కోట్ల మధ్యలో ఉన్న దేశ యువత, బహుశా ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంతమంది యువత లేరు ఇప్పుడు ఈ టైంలో. సో వాళ్ళు కొంత కోపంగా ఉన్నారని ప్రధానమంత్రికి అర్థమైంది. ఇంతకుముందే వారు జన్జీని ఎలా ఆకర్షించాలి అనే విషయం మీద కేంద్ర మంత్రులకు కూడా క్లాస్ తీసుకున్నారు. నిన్న కూడా మళ్ళీ చెప్పినట్టున్నారు, మీరు చేసే పనుల మీద రీల్స్ చేయండి అని. సో ఇవాళ వారు మొన్న సెల్ఫీ వీడియో ట్విట్టర్లో పెట్టినా, ఎక్స్లో పెట్టినా, నిన్న ఇన్స్టాగ్రామ్లో ఈ సెల్ఫీ వీడియో పెట్టినా, సో అందులో భాగమే. అయితే దీంతో వారికి ఫాలోవర్స్ పెరిగారు. ఈ వీడియోకి, సెకండ్ వీడియోకి కూడా విపరీతంగా లైక్స్ వచ్చాయి. కానీ దేశంలో ఒక కాజ్ కోసం పోరాటం చేస్తున్నాం. అది కేవలం నీట్ కోసమే కాదు, ఓవరాల్గా విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయాలని సీజేపీ ఇచ్చిన 5 డిమాండ్లలో అదొకటి. తర్వాత విద్యా వ్యవస్థలో ఉన్న అవినీతికి అడ్డుకట్ట వేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, వీటన్నిటి మీద కూడా కోరుకుంటున్నారు దేశ యువత. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించి కోర్టు ఏర్పాటు అయిపోయింది, దానికి న్యాయమూర్తిని పెట్టేశారు. నిన్న క్యాబినెట్లో చట్టం అప్రూవ్ చేశారు, దాన్ని రేపు బిల్ అప్రూవ్ చేశారు, రేపు పెట్టబోతున్నారు, బహుశా సోమవారం పెడతారు. సో దీని ప్రకారం ఏంటంటే ఇక ఎవరు పేపర్ లీకేజ్కి పాల్పడ్డా వాళ్ళకి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల వరకు జరిమానా ఉండే అవకాశం ఉంది. సో నిజంగానే ఇది ఇంప్లిమెంట్ అయితే కనుక చాలామంది విద్యార్థులేక చనిపోయే అవకాశం ఉండదని మనం భావించవచ్చు. కానీ గతంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెద్దగా గొప్పగా పనిచేసిన దాఖలాలు లేవు. అంటే ఈ ఎగ్జామ్ లీకేజీల మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు అవ్వడం ఇదే మొదటిసారి. కానీ అనేక అంశాల మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటయ్యాయి. కొన్నిట్లో కన్విక్షన్ రేట్ బాగుంది, కొన్నిట్లో అంత గొప్పగా లేదు. కపిల్ సిబాల్ లాంటి సీనియర్ న్యాయవాదులు చెప్పేది ఏంటంటే, దో హీ బిలాంగ్స్ టు కాంగ్రెస్ పార్టీ, ఆయన సీనియర్ న్యాయవాది, ఫాస్ట్ ట్రాక్ కోర్టు 3 నెలల్లో విచారణ చేసి శిక్ష వేయడం సాధ్యం కాదు, ఇది ప్రాక్టికల్గా సాధ్యం కాని అంశంలా కనిపిస్తుందని ఆయన కొన్ని విషయాలు చెప్పారు. డిబేట్ సందర్భంగా అది మాట్లాడదాం. ఇప్పుడు రాహుల్ గాంధీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కంటి తుడుపు చర్య అంటున్నారు. మరి ఏమిటి సొల్యూషన్ అనేది ఆయన సూచించాలి.
ఏదో రకంగా దీనికి న్యాయం చేయాలి కదా. ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ మీద ప్రక్షాళన ఆల్రెడీ ప్రారంభించింది కేంద్రం. 47 మంది మీద వేటు వేసింది. ఎందుకంటే బయట దొంగలను పట్టుకోవచ్చు కానీ ఇంటి దొంగల్ని సామెతుంది కదా, ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టుకోలేడని. సో అలాంటి ఇంటి దొంగల గుట్టు రట్టు చేయడానికి ఈ చట్టాలు ఉపయోగపడతాయా, కఠిన చట్టాలు అనేది ఒకటి మాట్లాడాలి. సో ఇక నీట్ ఫైట్ ముగియాలంటే ప్రధానంగా ఏంటంటే సీజేపీ అడుగుతున్న డిమాండు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని. నేను మీరు ముంబైలో చూశారు కదా, శివాజీ పార్క్ దగ్గర పోలీసులను తీసుకుని వెళుతున్న వ్యాన్ని ఒక్క మహిళ, ఒక యువతి ఇలా చెయ్యి అడ్డం పెట్టి కదలనివ్వలా. అంటే చాలామంది చాలా చోట్ల ఈ రకంగా కమిటెడ్గా చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కొంతమంది వెళ్ళి పాల్గొంటున్నారు, లేకపోతే అంటే పొద్దున్న వెళ్ళి రాత్రికి వచ్చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇంట్లో తెలియకుండా నిరసనకి వెళ్ళి జస్ట్ వాళ్ళు సంఘీభావం తెలియజేయాలి అని చెప్పి వెళ్ళొస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దేశవ్యాప్తంగా దీని తీవ్రత ఉధృతి పెరిగిందని అర్థమైంది కేంద్రానికి. లేకపోతే కేంద్ర మంత్రులు సీజేపీతో చర్చలు ఎందుకు జరుపుతారు అధికారికంగా? ఇవాళ మళ్ళీ మూడోసారి నడ్డా చర్చించబోతున్నారు, బహుశా మధ్యాహ్నం అనుకుంటా చర్చలు. సో ఇవాళ క్లైమాక్స్కి వచ్చినట్టేనా ఇది? ఎందుకంటే ఏం చెప్తారు, కఠిన చట్టాలు పెట్టాము, స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటాము, త్వరితగతిని తీసుకుంటాము, పరిహారం చెల్లిస్తాము, కేసులు ఉపసంహరించుకుంటాము. ఇంకా డిమాండ్లలో, సీజేపీ డిమాండ్లలో ఉన్నవి ఏంటంటే ఎవరైతే దాడులు చేశారో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆ అధికారులు అలాగే ఢిల్లీ కమిషనరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని. ఇప్పటికే దాడులు చేసిన వాళ్ళపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అంటే బుల్లెట్స్ పెలెట్ గన్ తోటి కొట్టారని నన్ను చూపించారు కదా రాహుల్ గాంధీ, దాని మీద కూడా విచారణ ప్రారంభించింది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్. డెఫినెట్గా దాడులు జరిగాయి, పోలీసుల వైపు నుంచి పొరపాట్లు జరిగాయి, ఇటు ఆందోళనకారుల వైపు నుంచి పొరపాట్లు జరిగాయి, అది కాదని నేను విషయం. కానీ దీనికి సొల్యూషన్ ఓరియంటెడ్గా ఆలోచిస్తే కనుక ఒకటి కేసులు ఉపసంహరించుకోవడం, పరిహారం ఇవ్వడంతో సరిపోతుందా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనా? చేయకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకొక 10,000 మంది సిఆర్పిఎఫ్ బలగాలను హుటాహుటిన దింపుతున్నారు ఢిల్లీలో, అది కూడా వాళ్ళని అందరినీ ఏరోప్లేన్స్లో తీసుకొస్తున్నారు. అంటే ప్రభుత్వం ఒకవైపు చర్చలు చేస్తోంది, చర్యలు తీసుకుంటోంది, అదనపు చర్యలకు కూడా సిద్ధమవుతోంది. అంటే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించకపోతే ప్రధానమంత్రి ఉద్యమం తీవ్రం అవుతుంది. సో అప్పుడు దాన్ని ఎలా కట్టడి చేస్తారు? సో ఓవరాల్గా మాట్లాడదాం, ప్రస్తుతం ఏ దశలో ఉంది, దీనికి క్లైమాక్స్ చేరినట్టేనా లేకపోతే మరింత ఉధృతమయ్యే అవకాశం? నిన్న అసంపూర్తిగా ముగిసిన చర్చలు, అంటే నడ్డా చెప్పిన దాని ప్రకారం 24 గంటల టైం వారే కోరారు, మళ్ళీ ఇవాళ చర్చలకు పిలుస్తారు. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనే విషయం వారిద్దరూ తీసుకునే నిర్ణయం కాదు, కేబినెట్లో మాట్లాడుకోవాలి, ప్రధానమంత్రి గారితో మాట్లాడాలి, ఆ నిర్ణయం మరి. కానీ ప్రభుత్వ వర్గాలు ఆ రాజీనామా కరెక్ట్ కాదు, ఇప్పుడు రాజీనామా చేయించడం అనేది అంటున్నారని చెప్పి రిపోర్ట్స్. ఏం జరుగుతుందో చూద్దాం. మనతో పాటు ఇవాళ ముళ్లపూడి రేణుక గారు, బీజేపీ సీనియర్ నాయకురాలు, పార్టీ అధికార ప్రతినిధి, అలాగే బల్మూరి వెంకట్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి, ఉమేష్ చంద్ర గారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్. నమస్కారం అండి ముగ్గురికి. రేణుక గారు, నిన్న మరొకసారి ప్రధానమంత్రి హాయ్ ఫ్రెండ్స్ అని ఇన్స్టాగ్రామ్లో వారు వీడియో పెట్టారు. మొన్న పెట్టిన వీడియోకి వచ్చిన స్పందన విపరీతంగా వచ్చింది, దానికి థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ థ్యాంక్స్ వీడియో పెట్టారు. మరి ఇదే ఫ్రెండ్స్ అక్కడ జంతర్ మంతర్ దగ్గర ఇంకా అనేక చోట్ల దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు కదా, మరి ఆ ఫ్రెండ్స్ కోరుకుంటున్న దానికి ప్రధానమంత్రి వాళ్ళని సాటిస్ఫై చేసే విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారా ఈరోజు? అందరికీ నమస్కారం ఋషి గారు. నమస్కారం. ఇప్పుడు ఒకటి మనం ఒక క్రొనాలజీ కూడా చూడాలండి. అంటే ఫస్ట్ థింగ్, ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్, అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ, వీఆర్ టోటల్లీ విత్ ది స్టూడెంట్స్. మేము చాలా దీని పట్ల చాలా సెన్సిటివ్ గా, సింపథెటిక్ గా, రెస్పాన్సిబుల్ గా, రెస్పాన్సివ్ గా ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, మనం ఒక్కసారి మేము స్టూడెంట్స్ పట్ల సెన్సిటివ్ గా లేకుండా ఉన్నా, ఎక్కడైనా ఇరెస్పాన్సిబుల్ గా ఉన్నటువంటి సందర్భం లేదు. ఏదైతే మనం దీని అన్నిటికీ కూడా ఇప్పుడు జరుగుతున్న దానికి కారణం, మనకు కోర్ రీజన్ ఏంటి? నీట్ ఎగ్జామ్ లో పేపర్ లీక్. అది మే 3వ తారీఖున ఎగ్జామ్ జరిగింది. ఆ వెంటనే బై ఈవినింగ్ ఆర్ నెక్స్ట్ డే ఇందులో పేపర్ లీక్ జరిగిందని చెప్పి సమాచారం వచ్చిన వెంటనే దాన్ని ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సమాచారం అందిన వెంటనే దాని మీద ఎంక్వైరీకి ఆర్డర్ చేయటం, కేసు బుక్ చేయటం, స్పెషల్ ఆఫీసర్స్ గ్రూప్ కి యొక్క కేసుని అప్పగించటం, ఆ తర్వాత అధికారికంగా విత్ ఇన్ ఏ వీక్ దీన్ని బై మే 12th దీన్ని అధికారికంగా నీట్ ను రద్దు చేస్తున్నామని చెప్పటం,
అదే విధంగా ఆ వెంటనే మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ కి డేట్ ప్రకటించటం, అది సజావుగా సాగేలా కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకోవటం, ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ని జరపటం, దాని యొక్క ఫలితాలు రావటం, ఇది ఒక సైడ్ రిషి గారు. ఇంకొక వైపు చూస్తే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యింది. వెంటనే ఈ కేసుని సిబిఐకి అప్పగించటం, అందులో ఇన్వాల్వ్ అయినటువంటి 13 మందిని ఇప్పటికే అరెస్ట్ చేయటం, ఆ యొక్క ఎంక్వైరీ కూడా జరుగుతా ఉంది. దానికి సంబంధించి మొన్న మన ప్రధాని మోడీ గారు దీని మీద ఫాస్ట్ ట్రాక్, ఇప్పటికే ఒక స్ట్రింజెంట్ యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ తీసుకొచ్చింది కూడా ఎన్డీఏ గవర్నమెంట్, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. దీన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. అంతకుముందు ఇప్పుడు యాగి చేసేటువంటి రాహుల్ గాంధీ, అలాగే యూపీఏ గవర్నమెంట్ లో 2004 నుంచి 2014 వరకు అనేక రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో పేపర్ లీక్స్ అయినప్పటికీ ఎప్పుడు కూడా ఒక జాతీయ ఎగ్జామినేషన్ యాక్ట్, అంటే నేషనల్ ఎగ్జామినేషన్ యాక్ట్ వాళ్ళు తీసుకురాలేదు. అది తీసుకొచ్చింది కూడా ఎన్డీఏ గవర్నమెంట్. ఈ రోజు ఆ యాక్ట్ ను కూడా మరింత కఠినంగా చేస్తూ ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయటమే కాదు, విత్ ఇన్ 3 months దీని మీద ఎంక్వైరీ చేసి బాధ్యులెవరో తేల్చాలనేటువంటి విషయమే కాదు, ఎవరైతే దీంట్లో గిల్టీ ఉంటారో వాళ్ళకి 10 సంవత్సరాలు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించేటువంటి మరింత కఠినమైనటువంటిది కూడా నిన్న కేబినెట్ లో నిర్ణయం. అది రేపు మండే అది కూడా బిల్ అవ్వబోతుంది. ఇది రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ చేసేటువంటి పని, ఒక రెస్పాన్సివ్ గవర్నమెంట్ చేసేటువంటి పని. అదే మాదిరిగా ఇప్పుడు ఇంకో పక్క చూద్దాం, స్టూడెంట్స్ పట్ల మేము ఎంత దీనిగా ఉన్నామంటే ఇవాళ మన దేశమే ఒక ఇన్నోవేషన్స్ హబ్ ఇవాళ మొత్తం ప్రపంచంలో. దాని పట్ల కొన్ని రాజకీయ పార్టీలకు అభద్రతా భావం ఉంది, వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అందుకే ఈ యొక్క ముసుగులో జరిగినటువంటిదే లాస్ట్ 3 days డ్రామా ఇన్ ఢిల్లీ. రిషి గారు, ఇది నేను క్లియర్ గా చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే కానీ మీరు డ్రామా అన్నారు, అక్కడ విద్యార్థులు కొంతమంది పాల్గొన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు పాల్గొన్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పాల్గొన్నారు, చనిపోయిన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మీరు కేవలం సీజేపీకి సంబంధించిన నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని డ్రామా అంటున్నారా? వీళ్ళందరినీ కలిపి డ్రామా అంటున్నారా? మేము నిరసనలకు వ్యతిరేకం కాదు. మన ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రొటెస్ట్ చేయొచ్చు, శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయొచ్చు, వారి యొక్క డిమాండ్స్ ని ప్రభుత్వం ముందు పెట్టొచ్చు. వీటికి ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ గానీ ఎన్డీఏ గవర్నమెంట్ గానీ వ్యతిరేకం కాదు. కానీ ఆ ముసుగులో జరిగినటువంటిది ఇవాళ మనం చూస్తే మంత్రుల యొక్క డెలిగేషన్, జేపీ నడ్డా గారు కానీ జితేంద్ర సింగ్ గారు కానీ, మొన్న మనకు వాంగ్చుక్ ఏదైతే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భంగా కూడా మన యొక్క ప్రభుత్వం తరపున మేము ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకుంటున్నాం అన్నది కూడా వారికి హాస్పిటల్ కి వెళ్ళి నివేదించడం. ఇది సిజేపీకి, సోనం వాంగ్చుక్ కి, కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకి బియాండ్ వెళ్ళిపోయిందని ప్రధానమంత్రి గారికి అర్థమైంది కాబట్టే వారు బ్యాక్ టు బ్యాక్ 2 వీడియోలు ఆ యువతతో తను డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యారు. అది అర్థం కాకపోతే బహుశా ఈ వీడియోలు వచ్చి ఉండవు. లేదు, అది కాదు. మేము రాజకీయం చేస్తున్నటువంటి పార్టీలని విద్యార్థుల యొక్క ఇష్యూస్ ని 2 వేరువేరుగా చూడాలి రిషి గారు. అందుకే ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు యువతని అడ్రస్ చేస్తూ, ఈ దేశంలో ఉన్నటువంటి యువతని అడ్రస్ చేస్తూ, విద్యార్థుల్ని అడ్రస్ చేస్తూ, వారి యొక్క కేవలం ఎగ్జామినేషన్ కాదు భవిష్యత్తును ఉద్దేశిస్తూ మాట్లాడే సందర్భం. కానీ మీరు ఇప్పుడు చూడండి రాజకీయం ఏం జరుగుతుందో చూడండి ఋషి గారు. మనం సైమల్టేనియస్ గా 2 ఫ్రేమ్స్ చూడాలండి. విద్యార్థులతో ఒకవైపు, రాజకీయం ఆ ముసుగులో చేస్తున్నటువంటి రాజకీయం ఒకవైపు. ఈవేళ మనకి ఏదైతే రాహుల్ గాంధీ చేస్తున్నారో, ఏదైతే ఆప్లో ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి వారు ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలని చూడాలి. అయినప్పటికీ ఎక్కడా కూడా ఈగోస్ కు వెళ్ళలేదు ఈ ప్రభుత్వం. ఈ రోజు జేపీ నడ్డా గారు కానీ లేదా జితేంద్ర సింగ్ గారు కానీ మా కార్యాలయాలు కాదు, గవర్నమెంట్. వెంకట్ గారు, సో రేణుక్ గారు వస్తారు. రేణుక్ గారు మళ్ళీ మాట్లాడదాం, వీళ్ళిద్దరు మాట్లాడాక. ఒకటి వెంకట్ గారు, దీన్ని ఒక పొలిటికల్ లెన్స్ లో చూసినప్పుడు ఒకలాగా అనిపిస్తుంది, స్టూడెంట్స్ లెన్స్ లో చూసినప్పుడు ఒకలాగా అనిపిస్తుంది, పొలిటికల్ అంటే అపోజిషన్స్, గవర్నమెంట్ లెన్స్ లో చూసినప్పుడు ఒకలాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? వీళ్ళు అడుగుతోంది సరే, మీరు డిమాండ్ చేస్తోంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. రిషి గారు, ఫస్ట్ థింగ్ అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇది ఓన్లీ నీట్ పేపర్ అంశానికి సంబంధించిన ఒక పేపర్ లీకేజ్ విషయం పైన ఈ రోజు యూత్ ఇంత
ఈ రేంజ్ లో అవుట్ బస్ట్ అవ్వట్లేదు ఋషి గారు. ఇది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, అంటే లాస్ట్ 12 years కి వెళ్ళి, ఎందుకంటే మనకు 2024 లో కూడా నీట్ పేపర్ లీక్ అయింది. నిజంగానే ఆ రోజు నీట్ పేపర్ లీక్ అయినప్పుడే ఈ చట్టాలు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఈ రకంగా స్పందించి ఇవన్నీ చేసింటే మనకి మొన్న ఈ పరిస్థితి, ఈ యొక్క సంఘటన మళ్ళీ రిపీట్ అయ్యేది కాదు. అండ్ ఈ రోజు స్వచ్ఛందంగా భారతదేశంలో ఢిల్లీ నడిబొద్దున కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా స్వచ్ఛందంగా యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తారు, శాంతియుతంగా ఆందోళన చేస్తారు. ఆ ఆందోళన ఏదైతే రెచ్చగొట్టే ప్రయత్నం చేసిరు కాబట్టి ఈ సిచ్యువేషన్ ఈ రోజు ఈ స్టేజ్ కి వచ్చింది. సోనం వాంగ్చూ గారు దీక్ష చేస్తూ 27 days తర్వాతనంటే కేంద్ర ప్రభుత్వం స్పందించేది, 27 days తర్వాతనే దీనిపైన వారు మాట్లాడేది. ఈ రోజు గతంలో యూపీఏ గురించి ప్రస్తావించారు. యూపీఏ హయాంలో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కి, ఆ రోజు చిన్న ట్రైన్ యాక్సిడెంట్ అయితే దానికి బాధ్యత వహించి కేంద్ర మంత్రులు రాజీనామా చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి ఋషి గారు. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కి ఆ రోజు కేంద్ర మంత్రుల్ని తొలగించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దట్ ఈస్ టు గివ్ అన్ అష్యూరెన్స్ టు ద పబ్లిక్. ఈ రోజు అష్యూరెన్స్ ఎందుకు ఇవ్వనికి, ఎందుకంత ఒంటెద్దు పోగొడుతో భారతీయ జనతా పార్టీ వెళ్తుంది? ఎందుకు కేంద్ర ప్రభుత్వం లేదు ఆయనని తొలగించమని ఎందుకంత రిజిడ్ గా ఉన్నారు దానిపైన? ఎందుకు ప్రజలు ఒక డిమాండ్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు? అది చెయ్యకపోగా యాజ్ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారి పైన రెస్పాన్సిబిలిటీ ఉంది. పార్లమెంట్ లో మొదటికెళ్ళి కూడా ఈ పేపర్ లీక్ పైన హీ హాస్ బీన్ అడ్రెసింగ్. ఫ్రమ్ ద బిగినింగ్ హీ హాస్ బీన్ అడ్రెసింగ్. ఈ పేపర్ లీక్స్ కాకూడదు, ఇది ఇబ్బంది అవుతుందని 24 లో కూడా దీనిపైన వారు మాట్లాడారు. ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కంటితుడుపు చర్య అన్నారు, మరి ప్రత్యామ్నాయం ఏంటి? అవును రిషి గారు, ఫస్ట్ అయితే ఏదైతే స్టూడెంట్స్ ఈ రోజు ఒక అవుట్ రేజ్ లో ఒక డిమాండ్ ఏదైతే పెడుతుండ్రో, ఇవాళ మీదైతే సంబంధించి ఫస్ట్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయమని చెప్పండి. ఇనిషియల్ గా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడంలో తప్పేముంది? నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడంలో తప్పేముంది? ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో లాస్ట్ టైం పేపర్ లీకేజ్ అయిందండి. మరి భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? వాళ్ళు ప్రొటెస్ట్ చేయలేదా? భారతీయ జనతా పార్టీ ధర్నా చేయలేదా? టీజీపీఎస్సీ ముందు మీరు చూసిండ్రు ఋషి గారు, మొత్తం వెళ్ళి టీజీపీఎస్సీని ధ్వంసం చేసారు. భారతీయ జనతా పార్టీ యువకులు టీజీపీఎస్సీని మొత్తం ధ్వంసం చేసిండ్రు. వాళ్ళు చేస్తేనేమో కరెక్ట్, ఈ రోజు యువత చేస్తుంటే దాన్ని ఏదైతే సంఘ విద్రోహ శత్రులని కొంతమంది వాళ్ళ ఎంపీలు మాట్లాడతారు, దేశద్రోహులు, యాంటీ సోషలిస్ట్, యాంటీ నేషనలిస్టులు చేస్తున్నారు అని చెప్పి అది మాట్లాడతారు. పోలీస్ అధికారులతో వాళ్ళపైన లాఠీ చార్జులు చేయిస్తారు, మహిళల పైన అసభ్యకరంగా మనం వీడియోస్ మనం చూసినాం ఏ రకంగా పోలీసులకు కూడా దెబ్బలు తగిలాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ నిన్న ఋషి గారు ఒక చిన్నది ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కర్ణాటకలో. మొన్న ఫిబ్రవరి 2026 మార్చ్ ఎగ్జామ్ సమయంలో ఎస్ఎస్ఎల్ఈకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ గానీ, సెకండ్ పియూసీ యాన్యువల్ ఎగ్జామ్స్ కానీ ఈ పేపర్స్ లీక్ అయినప్పుడు దాదాపు 16 లక్షల మంది, 9 లక్షల మంది ఎస్ఎస్ఎల్ఈ స్టూడెంట్స్, 7 లక్షల మంది పియూసీ స్టూడెంట్స్, అది కూడా లీక్ అయితే అది స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎగ్జామినేషన్. దానికి ఇమీడియట్ గా పెట్టి రీ ఎగ్జామ్ జరిగేప్పుడు ఫ్రీ బస్ రైడ్ ఇస్తాము, ఫ్రీగా బస్ లో వెళ్ళండి, లేదా రాజీనామా చేశారా? But whereas BJP, whereas NDA is not like that. NDA is looking at permanent solutions. ఇవాళ ఋషి గారు, ఇఫ్ ఎన్డీఏ పర్మనెంట్ సొల్యూషన్ తీసుకుంటే 2024 లో కూడా పేపర్ లీక్ అయింది. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. లాస్ట్ 3 years లో దిస్ ఇస్ ద సెకండ్ టైం నీట్ పేపర్ లీక్ అవ్వడము. దిస్ ఇస్ ద సెకండ్ చట్టాలు మొన్న ఈ మధ్య రాష్ట్రపతి ఆమోదం పొంది వచ్చిన చట్టం మళ్ళీ 3-4 నెలల్లోనే ఎన్డీఏ కమిట్మెంట్ బయటికి రాదు కదా ఋషి గారు. ఇస్రో మాజీ వెంకట్ కంప్లీట్ చేయనిద్దాం. ఉమేష్ గారు మాట్లాడారు, వెంకట్ గారిని కంప్లీట్ చేయనిద్దాం. ఋషి గారు, సరే యాక్షన్స్ తీసుకోవడము, ఏదైతే స్ట్రిండెంట్ యాక్షన్స్ చట్టాలు తీసుకోవడం, ఇదంతా పబ్లిక్ లోకి వెళ్ళి ఇంత అవుట్రేజ్ వచ్చినాక రియాక్ట్ అవ్వడం సరైన విధానం కాదు ఋషి గారు. నిజంగానే వాస్తవానికి ఇన్సిడెంట్ జరిగిన ఎగ్జామినేషన్ క్యాన్సలేషన్ ఇస్ నాట్ ద సొల్యూషన్ మేడం. ఎగ్జామినేషన్ క్యాన్సలేషన్ ఇస్ నాట్ ద సొల్యూషన్. 26 lives, 20 మంది చనిపోయింది.
మే 26 మంది 7వ చనిపోయిండ్రు తేదీన మేడం. ఎంక్వైరీ మొదలుపెట్టాం. 26 మంది మే చనిపోయిండ్రు. 13వ మధ్య 26 చేశాం. members మే students 15వ suicide తారీఖు చేసుకున్నారు. Who are రద్దు responsible చేశాం. for that? మే 15న Who are dates responsible announce for చేశాం. that? Within a 26 week, students ఎవరైనా life పోయినా ఎవరు దానికి responsible? బాధ్యత ఉన్నటువంటి 26 మంది ప్రభుత్వం చనిపోయిండ్రు. చేసేటువంటి ఎవరు పని అది. responsible ఆ దానికి? రోజున తిరిగి ఎగ్జామినేషన్ డేట్ ఋషి గారు 26 members స్టూడెంట్స్ చనిపోయినరు. ఎవరు రెస్పాన్సిబుల్ దానికి? 26 మంది పిల్లలు చనిపోయినరు. దిస్ ఇస్ ద థర్డ్ టైం ఇన్ లాస్ట్ 3 years. 2 సార్లు పేపర్ లీక్ అయింది లాస్ట్ 3 సంవత్సరాలలో. మీరు Is that నిజంగా permanent solution? మీరు Reconducting re-examination is the solution. Yes, yes. So, ఉమేష్ గారు, ఒక్క నిమిషం, ఉమేష్ గారు. సొల్యూషన్ చూపించండి. How can you say that? Yeah, ఒక్క నిమిషం. Let's డిస్కస్ అబౌట్ దీని గురించి మాట్లాడదాం. అంటే ఇప్పుడు ఈ చట్టాల వల్ల ఇంకొక విద్యార్థి, ఇంకొక అమాయకమైన విద్యార్థి కూడా చనిపోవడానికి అవకాశం లేదు అని ప్రభుత్వం. ప్లీజ్ లెట్ మీ టాక్. ఉమేష్ గారు, ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు లేకపోతే స్ట్రింజెంట్ చట్టాలు వీటి వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంది? హిస్టరీ ఏం చెప్తోంది? బహుశా ఎగ్జామ్ పేపర్ లీకేజ్ సంబంధించి ఇదే ఫాస్ట్ ట్రాక్ అనుకుంటా, యాజ్ పర్ మై నాలెడ్జ్. మీరు చెప్పాలి. అవునండి. ముందుగా మీకు అలాగే ప్యానల్ ఉన్న వాళ్ళందరికీ శుభోదయం అండి. మనకి ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు అనేది అక్టోబర్ 2019 నుంచి మొదలైందండి. ఇది దేని ద్వారా మొదలైందంటే క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2018 దాని ద్వారా మొదలైంది. అలాగే సుప్రీంకోర్టు ఒక సుమోటో కాగ్నిజెన్స్ తీసుకున్నారు ఒక కేసుకి సంబంధించి, రిట్ పిటిషన్ క్రిమినల్ నెంబర్ 1 ఆఫ్ 2019 అని. సో ఈ నిర్భయ ఫండ్ ఏదైతే ఉందో దాని నిర్భయ ఫండ్ దగ్గర నుంచి దీన్ని రన్ చేయడం జరుగుతుందని, పర్టికులర్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ రన్ చేయడం జరుగుతుంది. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ యొక్క కొంచెం మన హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ చూస్తే ఋషి గారు, ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి అస్సాం, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, కర్ణాటక, ఇలా వేరియస్ స్టేట్స్ లో, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, అన్ని స్టేట్స్ లో ఆల్మోస్ట్, అలాగే యూనియన్ టెరిటరీస్ లో కూడా నాగాలాండ్, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ అరుణాచల్ ప్రదేశ్తో కలిపి మొత్తం 725 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి స్పెసిఫిక్ గా పాక్సో కేసెస్ ఉంటాయి. ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. దానికి సంబంధించిన పాక్సో కేసెస్ ద్వారా పాక్సో ఆల్మోస్ట్ 392 ఉంటే మిగతావి వేరియస్ అదర్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉండడం జరిగింది. సో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వెయిట్ గా అపాయింట్ చేస్తారంటే మీకు తెలియని విషయం కాదు ఇది. ఏదైనా ఒక పర్హాప్స్ ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినప్పుడు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తారు, లేదా ఒక ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీ జరిగినప్పుడు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తారు. అలానే ఏదన్నా ఒక సోషల్ గా చాలా ప్రెవలెంట్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నప్పుడు వాటిని త్వరగా ట్రాక్ చేయాలంటే, ఫర్ ఇన్స్టెన్స్ నిర్భయ లాంటి ఏదన్నా అన్ఫార్చునేట్ ఇష్యూస్ జరిగితే ఫాస్ట్ ట్రాక్ కోర్టు సెపరేట్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే జరిగిందో నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అనేది, దట్స్ ఐఎమ్ నాట్ సజెస్టింగ్ దట్ అది కరెక్ట్ అని ఎవరు చెప్పరు. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కరెక్ట్ అని చెప్పలేదు. సో దానికి తగ్గట్టు ఏవైతే చర్యలు చేపట్టాలో చర్యలు చేపట్టే క్రమంలో ఈ దేని ప్రకారంగా చర్యలు చేపట్టాలనేది, ఎందుకంటే ప్రభుత్వం అనేది చట్ట పరిధిలో నడవాలి, చట్ట ప్రకారంగా నడవాలి. కాబట్టి ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ ఆఫ్ 2024 ఈ చట్ట ప్రకారంగా ఏదైనా పేపర్ లీక్ చేయటం కానీ, లేదా పేపర్ని కనుక ఏదన్నా ఒక పేపర్లో ఉన్న దాన్ని ఆల్టర్ చేయటం కానీ, లేదా దాన్ని అమెండ్ చేయటం కానీ చేస్తే దట్ ఫాల్స్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్లాఫుల్ మీన్స్ యాక్ట్ 2024. దీని ప్రకారంగా ఏంటంటే ఈ యొక్క యాక్ట్ పరిధిలోకి వేటిని తీసుకొచ్చారంటే, ఏ ఎగ్జామినేషన్స్ తీసుకొచ్చారంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగే ఎగ్జామినేషన్స్, అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా జరిగే ఎగ్జామినేషన్స్, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఇప్పుడు నీటికి సంబంధించి ఉందో ఆ ఎగ్జామినేషన్స్, అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించినవి, అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ కి సంబంధించినవి, అదేవిధంగా చాలా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ బోర్డ్స్ కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అన్నింటినీ వీటిలోకి తీసుకురావడం జరిగింది. వీటి ప్రకారంగా ఏమిటంటే వీటి ప్రకారంగా కోర్ట్స్ కూడా కాన్స్టిట్యూట్ చేసే విధంగా ఇప్పుడు దీనికి అమెండ్మెంట్ తీసుకొచ్చి, ఈ పర్టికులర్ యాక్ట్ లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి ఇప్పుడు ఒక స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన సందేశం ప్రకారంగా ఏమిటంటే ఢిల్లీ బేస్ గా రోజ్ అవెన్యూ కోర్ట్ కాంప్లెక్స్ లో ఈ పర్టికులర్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఈ ఎలిగేషన్స్ ఏదైతే వస్తున్నాయో నీట్ పేపర్ లీక్ అని, మోర్ ఆర్ లెస్ ఎలిగేషన్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి ట్రూ ఆల్సో. ఎందుకంటే అది అన్ని విధాలుగా మనం చూస్తుంటే పేపర్ లీక్ అయిందన్నట్టు మళ్ళీ ఆ తర్వాత సబ్సిక్వెంట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూస్తుంటే మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు కదా, పెట్టారు కాబట్టి ఇది ట్రూ అన్న విషయం మన అందరూ తెలుస్తుంది. కాబట్టి దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు. కానీ ఇందులో నిన్న కపిల్ సిబాల్ మాట్లాడుతూ, సీనియర్ అడ్వకేట్, ఆయన ఏమంటారంటే
3 నెలల్లో విచారణ ఇలాంటి అంశాల్లో అంత సాధ్యమయ్యే అంశంలా కనిపించట్లేదు అని అన్నారు ఆయన. అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ మామూలుగానే మ్యాండేట్ 6 months అని ఉంటుందండి. దట్ ఈస్ మ్యాండేట్. ఎనీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ హ్యాస్ టు కంక్లూడ్ ది వన్స్ ఒక ఇన్వెస్టిగేషన్. అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే న్యాయస్థానాల యొక్క బాధ్యత ఎప్పుడు వస్తుంది, ఒక ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వారు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత న్యాయస్థానం యొక్క బాధ్యత వస్తుంది. మనకు తెలిసిన విషయమే. సో న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దగ్గర నుంచి ఆర్డినరీలీ ఏంటంటే ఒక 6 నెలల లోపల ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ లో కంక్లూజన్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏదైతే చెబుతున్నారో ఏది ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ లో ఏమి జరగవు అని చెప్తున్నారో, ఇది క్యుములేటివ్ డిస్పోజల్ సిన్స్ ది ఇన్సెప్షన్ ఆఫ్ ది స్కీమ్ అని నేను ఐఎమ్ రీడింగ్ ఇట్ అవుట్ ఫ్రమ్ ది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏదైతే ఉన్నదో, అథెంటిక్ అండ్ సమ్మరీ చెప్పేస్తారా? అంటే సమ్మరీ చెప్పండి. సమ్మరీ దాని ప్రకారం ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేసిన తర్వాత టోటల్ గా 3,34,213 కేసుల్ని డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేసిందే అక్టోబర్ 2019లో. ఇది ఎప్పటి డేటా? 2025 ఆగస్ట్ డేటా. అంటే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 1 year ago డేటా ప్రకారంగా 3,34,213 కేసుల్ని డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. ఎన్ని సంవత్సరంలో బాగా పనిచేస్తున్నట్టే. ఇప్పుడు 2002 నుంచి 2025 మధ్యలో 45 మేజర్ పేపర్ లీకేజెస్ జరిగాయి. సో దీనికి సంబంధించి మరి ఎప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు జరగలేదు, కీలకమైన వాళ్ళు అరెస్టులు జరగలేదు. సో అంటే ఇప్పుడు ఇందాక వెంకట గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇది ఒక క్యుములేటివ్ రెస్పాన్స్ ఇవాళ దేశంలో జరుగుతున్నది. ఐఎమ్ షూర్ అనుకుంటా, ఎందుకంటే ఇది ఒక్క నీట్ పేపర్ కి సంబంధించి మాత్రమే కాదు. అంతే, కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే ఇట్స్ ఎ గుడ్ ప్రెసిడెంట్. ఒక మంచి ప్రెసిడెంట్ కి, ఒక మంచి తార్కాణానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీజన్ ఏంటంటే, సో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేయడం అనేది పేపర్ లీకేజీలు జరిగినప్పుడు మీకు ఒక విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. యాజ్ పర్ ది న్యూస్ రిపోర్ట్స్ అండ్ నాకు తెలిసిన సమాచారం ప్రకారం 47 మంది ఎన్టీ అఫీషియల్స్ ని వాళ్ళ మీద ఛార్జెస్ ఇన్వోక్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేసి పోలీసు వారు ఛార్జెస్ ఇన్వోక్ చేయడం జరిగింది. ఇప్పుడు వారందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తారు. పేపర్ లీకేజ్ ఎక్కడ జరిగింది? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ విషయం మన కొంచెం డీవియేట్ అవుతూ లీగల్ ఆస్పెక్ట్స్ ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తే కొంచెం డీవియేట్ అవుతూ ఏ ప్రభుత్వం అయినా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హూఎవర్ ఈజ్ ఇన్ పవర్, ఏ ప్రభుత్వం అయినా పేపర్ లీకేజ్ జరగాలని ఆ ప్రభుత్వం తనంతగా కోరుకోదు. ఏ మంత్రి గారు కోరుకోదు, లేదా ముఖ్యమంత్రి గారు కోరుకోరు, లేదా ప్రధానమంత్రి గారు కోరుకోరు. అది మన అందరికీ తెలిసిన విషయం. జరిగిన తర్వాత చర్యలు ఎలా చేపడుతున్నారు, మళ్ళా అలాంటి చర్యలు జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. నేనేమంటానంటే రెస్పెక్ట్ ఆఫ్ ది పొలిటికల్ డిస్కోర్స్ దట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వాట్ ఈస్ ది ఆఫ్టర్ యాక్షన్. అంటే మీది ఒకసారి ఒక పర్టికులర్ ఏదైనా ఇష్యూ మీ నోటీస్కి వచ్చిన తర్వాత వాట్ ఆర్ ది కోర్స్ కరెక్షన్ మెజర్స్ దట్ యూ హ్యావ్ అండర్టేకెన్. సో కోర్స్ కరెక్షన్ మెజర్స్ ప్రకారంగా ఎవరైతే ఆ పర్టికులర్ అథారిటీస్ ఉంటారు, ఇప్పుడు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉన్న ఆఫీసర్లు ఎవరైతే, వాళ్ళని క్రిమినల్ ఛార్జెస్ ముందు ఇనిషియల్గా వాళ్ళ మీద వాయిస్ చేసిన వెంటనే రేపు ఉదయాన ఆ పర్టికులర్ దానిలో కూడా డ్యూ కేర్ అండ్ కాషన్ వస్తుంది. ఎందుకంటే మీకు తెలియని విషయం కాదు, ఒక భయం అనేది ఖచ్చితంగా ఇది చాలా పెద్ద మాఫియాగా మారిపోయింది అని వినిపిస్తున్నట్టు. 10 కోట్ల జరిమానా, 10 ఏళ్ల వరకు జైలు శిక్ష లాంటి స్ట్రింజెంట్ యాక్షన్స్ హెల్ప్ చేస్తారు. తీసుకుంటే పరిస్థితి ఏముంటుంది? ముందు ఎఫ్ఐఆర్ పెడితే వీళ్ళలో చాలా మంది మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ గవర్నమెంట్ కి సంబంధించిన ఏజెన్సీస్, యూపీఎస్సీ దగ్గర నుంచి కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఇవన్నీ వీటిలో ప్రభుత్వానికి సంబంధించిన వారు ప్రభుత్వం ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు వీటిల్లో ప్రధాన భూమిక పోషిస్తారు. నేను చెప్పిన అన్ని వాటిల్లో కూడా ఇంక్లూడింగ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, వీటన్నిటిలో వారి మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి కనుక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఖచ్చితంగా రేపు ఉదయం ఇంకా చాలా టూ కాషియస్ గా ఉండే పరిస్థితి ఉంటుంది. చాలా జాగ్రత్తగా రేపు ఎలాంటి చర్య జరిగినా మనం దానికి ఖచ్చితంగా మనం బాధ్యుల్ని చేస్తారన్న భావన ఏదైతే ఆఫీసర్లలో వచ్చినప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం ఉంటుంది. అదేవిధంగా న్యాయస్థానాల్లో కూడా బాధ్యుల్ని చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడమే కాదు, న్యాయస్థానాల్లో కూడా త్వరితగతిన ఆ ట్రయల్ కంక్లూడ్ చేసి మమ్మల్ని జైలు పాలు చేస్తారు, మమ్మల్ని కన్విక్ట్ చేసి జైలు పాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మన అందరం. ఇందులో ఏదన్నా ఏ పేపర్ అయినా నీట్ అవ్వచ్చు, ఇంకొక యూపీఎస్సీకి సంబంధించిన ఎగ్జామినేషన్ అవ్వచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన, లేదా బ్యాంకింగ్ పర్సనల్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ అవ్వచ్చు. ఈ బాధ్యత నిర్వర్తించే వాళ్ళకి వాళ్ళ అకౌంటబిలిటీ వాళ్ళకి చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్ చర్య. దాని ప్రకారంగా నీట్ పేపర్ రిలీజ్ అయిన తర్వాత 47 మంది మీద కేసు కట్టడం అంటే నేను అదేనండి. వాట్ ఆర్ ది స్టెప్స్ టేకెన్ బై ది గవర్నమెంట్? సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అంటే సెక్రటరీని మార్చడం దగ్గర నుంచి 47 మంది మీద వేటు వేయడం దగ్గర నుంచి స్ట్రింజెంట్ చట్టం తీసుకురావడము, దాన్ని పార్లమెంట్ లో పెట్టి చట్టంగా చేసిన తర్వాత
ఇంప్లిమెంటేషన్ అనేది ప్రభుత్వం ఇప్పటి వరకు కనిపిస్తుంది ఏమవుతుందంటే actions. అంటే ఇది మీరు కూడా మాట్లాడొచ్చు జర్నలిస్ట్ ఆల్సో, అంటే బ్రేక్ తర్వాత మాట్లాడదాము, మళ్ళీ రేణుక గారి దగ్గరికి వెళ్తా. అంటే ఈ రాజీనామా అనే ఒక అంశం దగ్గరే ఇది మొత్తం అది సెంట్రిక్ గానే మొత్తం నడుస్తుంది. ఇప్పుడు కనుక ఆయన రాజీనామా చేస్తే జంతర్ మంతర్ ఖాళీ అవ్వచ్చు బహుశా. రాజీనామా చేయకపోతే ఆల్రెడీ 10,000 మంది బలగాలను ఇంకా సిఆర్పిఎఫ్ బలగాలను దించుతోంది కేంద్రం. అది ఏ రూపంలోకి వెళ్ళిపోతుందో తెలియదు దేశవ్యాప్తంగా. సో ఆ ప్రమాదాన్ని నివారించాలంటే ఎలాగా? అలాగే సోనం వాంగ్చుక్ మీద ఆయన 27 రోజులు దీక్ష చేసి విరమించిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఎందుకు విమర్శలు చేస్తోంది? దాని మీద ఆయన కూడా మాట్లాడారు. అంటే ఇప్పుడు జరగాల్సిన యాక్షన్ ఏంటి రేణుక గారు? సిజేపీ డిమాండ్లలో రాజీనామా ఒక్కటి పక్కన పెడితే ఈ గాయపడ్డ విద్యార్థులకు ప్రభుత్వం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, ఢిల్లీ పోలీస్ కమిషనర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి ఇవ్వాలి, ఎఫ్ఐఆర్లు ఉపసంహరించుకోవాలి, పరీక్షల సంస్కరణలకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన డిమాండ్ చార్టర్ని ప్రభుత్వం పాజిటివ్గా స్పందించాలి. వీటన్నిటికీ దాదాపు నిన్న మంత్రులు ఓకే అన్నట్టే కనిపిస్తోంది, ఎక్సెప్ట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? చేసే అవకాశం లేదా? తర్వాత జరగబోయే పరిణామాలు కేంద్రం సిద్ధంగా ఉందా? అన్మ్యూట్ రేణుక గారు, అన్మ్యూట్. ప్రభుత్వం ఎప్పుడు సొల్యూషన్ కోసం చూస్తుంది. అందుకే ఈ రోజు ఏదైతే స్టూడెంట్స్ యొక్క డిమాండ్స్ కానీ రిక్వైర్మెంట్స్ కానీ సొల్యూషన్ కానీ ఉందో వాటి దిశగా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలను తీసుకోవటం జరిగింది. ఇద్దరు మంత్రులు కూడా ఇప్పటికే చర్చల్ని కూడా ఆరంభించింది. ఇప్పటికి 2 సార్లు సిజేఏ తరపున వచ్చినటువంటి అఫీషియల్ డెసిగ్నేటెడ్ వాళ్ళిద్దరు వచ్చారు, వాళ్ళతో చర్చలు జరుపుతా ఉంది. అయితే మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏమంటే ఈ మొత్తంలో దీన్ని రాజకీయంగా మలుచుకునేటువంటి ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ ఆప్ కానీ లెఫ్ట్ పార్టీస్ కానీ చేస్తున్నారో అది దురదృష్టకరం. అది ఈ యొక్క సమస్య పోకూడదు అని చెప్పి కోరుకుంటున్నటువంటి పార్టీలు, ఆ పార్టీల తరపున వచ్చినటువంటి డెసిగ్నేట్స్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వారిని ఈ రోజు ప్రభుత్వం మరొకసారి కలుస్తా ఉన్నారు, మంత్రులు కలుస్తా ఉన్నారు. సో మనం చూడాలి ఈ రోజు అంటే వాళ్ళని మీరు చెప్పిన కాంగ్రెస్ లో ఇంకో పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? డెఫినెట్ గా ఒక 2-3 విషయాలు మనం తెలుసుకోవాలి ఋషి గారు. ఒకటి, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫస్ట్ డే ఏమన్నారు, పార్లమెంట్ జరిపినాడు 20వ తారీఖున మాకు దీని మీద చర్చ కావాలి అన్నారు. చర్చకు మీరు త్రూ ప్రాపర్ ఫార్మాట్ రండి అనగానే మేము నోటీస్ ఇవ్వకుండా చర్చ జరగాలి అంటే అక్కడ అది పాసిబుల్ కాదు కదా. పార్లమెంట్ ప్రొసీజర్ లో ఏంటి, మనం త్రూ ప్రొసీజర్ వెళ్ళాలి. అది చేయకుండా చర్చ అన్నారు. ఎప్పుడైతే ప్రభుత్వం మేము చర్చకు సిద్ధం, ఎన్ని గంటలు చర్చిస్తారో చర్చించండి రండి అంటే అప్పుడు మేము లోపల చర్చ కాదు మేము బయట రచ చేస్తామని చెప్పి బయటకు వచ్చి వీళ్ళు ప్రధానమంత్రి ఇంటి ముందర చేసినటువంటి ఆ నిరసన చూసాం. అది ఎప్పుడు కూడా మన దేశ చరిత్రలో ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రధాని ఇంటి ముందు కూర్చొని ధర్నా చేయటం లేదు. ఇట్స్ అ షేమ్ ఆన్ రాహుల్ గాంధీ, లీడర్ ఆఫ్ అపోజిషన్. He doesn't even know this. Format was given in proper format. Let me complete. In a proper format for the discussion leader of opposition. ఒక్క నిమిషము ఋషి గారు. తర్వాత ఒక 2-3 సీక్వెన్స్ మనం చూస్తే ఈ రోజు కొన్ని రాజకీయ పార్టీలు ఈ సమస్యకి పొలిటికల్ గా సొల్యూషన్ రాకూడదని చెప్పి ఎలా కోరుకుంటున్నారు అన్నది యువతకు కూడా తెలియాలి. కాబట్టి ఈ 2-3 విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను. రాహుల్ గాంధీ లోపల చర్చించకుండా బయట రచ్చ చేయటం, ఎప్పుడైతే నిన్న వాంగ్చుక్ కూడా నిరాహార దీక్ష వారు విరమిస్తూ చెప్పినటువంటి దాన్ని కూడా రాజకీయం చేస్తూ తన మీద కూడా ఇవాళ నిందలు మోపటం. ఏదైతే ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఏమన్నాడు, మేమంతా ఇదంతా క్రియేట్ చేస్తే ఇదంతా వెనకాల నుండి నడిపిస్తా ఉంటే రాహుల్ గాంధీ వచ్చి ఈ మొత్తాన్ని ఈ ప్రొటెస్ట్ ని హైజాక్ చేస్తున్నాడు అని చెప్పి ఆప్ ఎంపీ పెట్టడం. ఆ ఆప్ ఎంపీ పెట్టిన దాన్ని రిపోర్టర్స్ మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగితే దాన్ని అవహేళన చేయటం. అంటే వీళ్ళ యొక్క జాయింట్ వెంచర్ లో కూడా డిఫరెన్సెస్ వచ్చేసాయి ఇవాళ. ఎందుకంటే స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి సమస్యలకి ప్రధానమంత్రి గారు రెస్పాండ్ అయ్యారు, మంత్రుల డెలిగేషన్ రెస్పాండ్ అవుతుంది, మంత్రులు ఆల్రెడీ చర్చలు మొదలయ్యారు. రేణుక గారు చాలా ఆలస్యంగా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు సోనం వాంగ్చుక్ దీక్ష 20 రోజులు జరిగింది, 20 రోజుల పైన జరిగిన తర్వాత ఒక్క నిమిషం బీజేపీ దీక్ష ప్రారంభం అయిన తర్వాత
అంటే ఎప్పుడో దీక్ష మొదలయ్యాక, అందుకే నన్ను అతను మాట్లాడుతూ అస్తోష్ అన్న అతను 45 రోజులు పట్టిందా ప్రధానమంత్రి గారు ఒక సెల్ఫీ వీడియో పెట్టడానికి అని అడిగాడు. మీరు ఇక్కడ సొల్యూషన్ అంటే పిల్లల విద్యార్థులకు నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మే 3 తారీఖున జరిగితే మేము రెస్పాండ్ అయ్యామా లేదా, అది ఇంపార్టెంట్. లక్షలాది మంది పిల్లలకు కావాల్సింది ఏంటి, మా నీట్ ఎగ్జామ్ యొక్క భవిష్యత్తు ఏంటి అని. వెంకట్ గారు ఇక్కడ 2 విషయాలు ప్రొటెస్ట్ దెన్ మీరు గమనించవలసింది, ప్రభుత్వం చాలా రెస్పాన్సిబుల్ గా వారం రోజుల ముందే రెస్పాండ్ అయ్యింది. వెంకట్ గారు 2 విషయాలు. ఒకటి ఎంత వేగవంతంగా చేసిందో చూడండి ఋషి గారు. విత్ ఇన్ ఏ వీక్ సిబిఐ ఎంక్వైరీ, 13 మంది అరెస్ట్, నిన్న ఎన్టీఏ అఫీషియల్స్ మీద వేటు. సింపుల్ స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాను, ఎన్టీఏ లో ఎంత మంది ఉన్నారు చెప్పండి, ఎన్టీఏ లో ఫుల్ టైం వర్కర్స్ ఎంత మంది ఉన్నారు చెప్పండి. ఇప్పుడు 24 మంది ఉన్నారు, 24 మంది ఉన్నారు ఇప్పుడు. అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ అదే అంటున్నా, 24 మందే ఉన్నారు ఇప్పుడు. 24 మంది ఫుల్ టైం వర్కర్స్. రేణు గారు ఒక్క నిమిషం, అంటే ఓవర్లేప్ అయిపోతుంది కదా, ఒక్క నిమిషం. దీన్ని ప్లీజ్ వెంకట్ గారు, దీన్ని కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేసి విద్యార్థుల ఉద్యమాన్ని, ఆందోళనకారుల ఉద్యమాన్ని మీ రాజకీయాల కోసం ఉపయోగించుకున్నారని బీజేపీ అంటుంది, అఫ్ కోర్స్ ఆప్ అంటుంది. అండ్ మీరు సోనం వాంగ్చుక్ దీక్షని దాన్ని క్వశ్చన్ చేయడంతో ఆయన చాలా తీవ్ర ఆందోళన చెంది చాలా బాధపడ్డాడు ఆయన. అంటే నేను డీల్ చేసుకోవాలంటే ఢిల్లీలో ఏసీ రూమ్లో కూర్చొని చేసుకుంటాను తప్ప రోడ్డు మీద 27 రోజులు చావు బతుకుల మధ్య తెచ్చుకుంటాను. ఋషి గారు దానికి సోనం వాంగ్చుక్ గారు దీక్ష చేసినప్పుడు దాని వెనుక బ్యానర్ మీరు చూస్తే అందులో ఫస్ట్ డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలనేది. మీరు ఆ బ్యానర్ చూస్తే, నేను చెప్పేది కాదు, ఆయన కూర్చున్న దీక్ష దగ్గర బ్యానర్ చూస్తే మీకు అర్థమవుతుంది వాట్ హెస్ హ్యాపెండ్ అనేది. అండ్ దాని తర్వాత ఆయన మాట్లాడిన సిచ్యువేషన్స్ బట్టి ఏదైతే ఉన్న దాని ప్రకారం మాట్లాడి, సరే నేను ఇది వ్యక్తిగతంగా నేనేం వ్యతిరేకిస్తున్నాను. ఋషి గారు ఒక విషయం మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ నీట్ పేపర్ లీకేజ్ గురించి కాదు, నేషనల్ పాలసీ కింద విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందనే డిమాండ్ ఈ రోజు అందరికెళ్ళి వస్తుంది. ఇంకోటి, విద్యార్థులు ఎవరు కూడా మేడం ఒక విషయం, ఇది ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా 2024లో జరిగినప్పుడే నిజంగా ఆ రోజు బాధ్యతతోటి ఇవన్నీ మీరు చేసింటే 2026లో ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎన్టీఏ సంబంధించి అక్కడ ఫుల్ టైం ఎంప్లాయీస్ లేరు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ తోటి రన్ చేస్తున్నారు. ఎన్టీఏ అనేక ఎగ్జామినేషన్స్ 80 పేపర్స్ లీక్ అయినాయి లాస్ట్ 12 years లో. కేంద్ర పరిధిలో 80 పేపర్లు లీక్ అయినాయి లాస్ట్ 12 సంవత్సరాలలో. 12 సంవత్సరాలు పట్టింది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఈ రోజు ఆందోళన చేస్తుంటే వాళ్ళపైన లాఠీ చార్జ్ చేసి సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయిందని తెలిసినాక ఈ రోజు ఎన్టీఏకి సంబంధించిన వాళ్ళపైన పొలిటికల్ గా రేణు గారు అన్న దాంట్లో ఏంటంటే దీన్ని సొల్యూషన్ రాకుండా అడ్డుకుంటోంది మీరే అంటున్నారు. ఋషి గారు, సొల్యూషన్ రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఏముంటది? ఏదైతే డిమాండ్స్ పెట్టిరో ముందు ఏదైతే విద్యార్థులకు క్షమాపణ చెప్పొచ్చు కదా. విద్యార్థుల డిమాండ్ క్షమాపణ చెప్పకపోగా వాళ్ళని యాంటీ సోషలిస్ట్ లెక్క వాళ్ళ భారతీయ జనతా పార్టీ కొంతమంది, మన బండి సంజయ్ గారు నేను ఏమని మాట్లాడిందండి, భారతీయ జనతా పార్టీ కొంతమంది కేంద్ర మంత్రులు ఏమని మాట్లాడుతున్నారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లెక్క బంగ్లాదేశ్కి వెళ్ళి నేపాల్కి వెళ్ళి దేనికండి చెప్పడము. భారతదేశ యువత ఈ రోజు ఆందోళన చేస్తుంటే వాళ్ళపైన దాడులు చేసి దాన్ని ఇంకా రెచ్చగొట్టే విధంగా ఎవరి రోజు ప్రసంగాలు చేస్తున్నారు, రెచ్చగొట్టే విధంగా ఎవరు మాట్లాడుతున్నారు. అదే సందర్భంలో బీజేపీ వెటరన్ లీడర్ మురళీ మనోహర్ జోషి ఆర్ఎస్ఎస్ లో కొంతమంది ఇప్పుడు అవలంబించే విధానం కరెక్ట్ కాదు అని కూడా చెప్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఋషి గారు, నేను అదే మీకు ఏం చెప్తున్నా, మీరేమన్నారు, వాళ్ళ పార్టీ స్టాండ్ క్రియాశీలకంగా ఉన్న కొంతమంది కేంద్ర మంత్రులు మాట్లాడిన మాటల గురించి నేను ప్రస్తావిస్తున్నా. ఆ రకంగా మరి మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు చెప్పొచ్చు కదా. ఈరోజు సిస్టమ్ పైన జరిగితే ఓన్లీ నీట్ పేపర్ లీకేజ్, మేము రీఎగ్జామ్ ఇస్ నాట్ ద సొల్యూషన్. రీఎగ్జామ్ పెట్టిన మేము ఇమీడియట్ గా అంటే ఎందుకు నిన్న చర్యలు తీసుకుర్రు? అంతమంది కదా చనిపోయారు, చాలా మంది 26 మంది చనిపోయారు. నీట్ ఎగ్జామ్ రీకండక్ట్ చేసి ఏమవుతుందో అర్థం కాక 26 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 26 మెంబర్స్ చేసుకో ఋషి గారు. లాస్ట్ 3 years లో దిస్ ద సెకండ్. ఒకటి వెంకట్ గారు, ఇప్పుడు జరిగిపోయిన దాన్ని ఎవరు అండూ చేయలేరు. ఇవాళ జరగాల్సింది ఏంటి అనేదే కదా చూడాలి. ఇన్ని రోజుల ఉద్యమం తర్వాత, నిరసన తర్వాత ఇంకా ఢిల్లీ దద్దరిల్లాలా, దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాలు ఇంకా జరగాల. అలా జరిగితేనే మీరు అనుకుంటున్నా, మీరు బీజేపీని గద్దెదించాలనుకుంటున్న ఒక ఎజెండాలో దీన్ని ఒక పెద్ద అస్త్రంగా మీరు ఉపయోగించుకోబోతున్నారా? ఋషి గారు యాజ్ ఎ లీడర్ ఆఫ్ అపోజిషన్
విద్యార్థుల పైన లాఠీ చార్జ్ అయినాక రాహుల్ గాంధీ గారు దానిపైన డిస్కషన్ చేయాలని చెప్పి పార్లమెంట్ లో ఇన్ ప్రాపర్ ఫార్మాట్ అడగడం జరిగింది. ఓకే, స్పందించకపోవడంతోటే రాహుల్ గాంధీ గారు ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నిజంగా పార్లమెంట్ లో చర్చించడానికి ఫస్ట్ కెళ్ళి కూడా ఈ ఇష్యూని పార్లమెంట్ లో రేజ్ చేసి మొదటి రోజుకెళ్ళి కూడా ఈ ఇష్యూ పైన మాట్లాడాలి, డిస్కషన్ చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు మొదటికెళ్ళి కూడా డిమాండ్ చేస్తున్నారు. లాఠీ చార్జ్ చేసిన తర్వాత దేని గురించి లాఠీ చార్జ్ చేసారు, ఈ రకంగా లాఠీ చార్జ్ చేయడం సరైన విధానం కాదని ఇన్ ప్రాపర్ ఫార్మాట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ విత్ ఆల్ పొలిటికల్ పార్టీ లీడర్స్ తోటి కలిసి స్పీకర్ గారిని వెళ్లి అడగడం జరిగింది. ఒకవైపు ఎందుకు అనుమానాలంటే ఈ వచ్చిన ఈ ఫ్లేర్ అప్ అయిన దాన్ని ఆప్ తన ఖాతాలో వేసుకోవాలా? నో మేము వెనకబడిపోయాం, కాంగ్రెస్ రాహుల్ గాంధీ తన ఖాతాలో వేసేసుకుంటున్నారా? ఋషి గారు ఎక్కడ కూడా యువతని ఆప్ పార్టీయో మేమో భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రొవోక్ చేస్తే దాంట్లో ప్రొవోక్ అయిపోయి యువత ఈ రోజు స్వచ్ఛందంగా అంతమంది లక్షలాది మంది రోడ్లపైకి రారు ఋషి గారు. అండ్ ఇది కేవలం మొన్న ఒక నీట్ పేపర్ లీకేజ్ వల్ల వచ్చిన అవుట్రేజ్ కాదు. ఇది లాస్ట్ 12 years లో అనేక పేపర్స్ లీక్ అయినాయి. ఈ రోజు ఓన్లీ నీట్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తలేరు ఋషి గారు. అంటే ఇప్పుడు ఇది విద్యా వ్యవస్థలో కాదు వెంకట్ గారు, మీరు చెప్పేది ఇది విద్యా వ్యవస్థలో అవినీతి, నిరుద్యోగుల్లో పెరిగిపోయిన అసంతృప్తి, దాని అంతటికీ ఒక అవుట్రేజియస్ మిర్రర్ ఎఫెక్ట్ ఆల్ టుగెదర్. ఇది ఉద్యోగాలు ఇవ్వకపోవడము, లాస్ట్ 12 years లో రిక్రూట్మెంట్ ఏ రకంగా చేస్తున్నారో దానిపైన కానివ్వండి, విద్యా వ్యవస్థను మీరు ప్రక్షాళన చేయకపోవడము, అన్ని ఇష్యూస్ ఇన్వాల్వ్ అయ్యి ఆల్ టు పుట్ టుగెదర్ ఈ రోజు ఈ అవుట్ పేజ్ బయటకు వచ్చింది. సో యా ఫర్ దిస్ జస్ట్ 1 minute అండి. ఇప్పుడు లాస్ట్ టైం లీక్ అయినప్పుడు దీన్ని ఈ విద్యా వ్యవస్థలో పూర్తి ప్రక్షాళన చేయాలి, సంస్కరణలు తీసుకురావాలని మొదలు పెట్టిందే ఈ యొక్క ప్రభుత్వం. అంతకు ముందు యూపీఏ టైంలో కాదు ఇది జరిగింది. వెదర్ ఇట్ ఈస్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వచ్చినా, నేషనల్ ఈ రోజు వచ్చినటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్ యాక్ట్ వచ్చినా, ఇవన్నీ ఎన్డీఏ గవర్నమెంట్ లో వచ్చాయి. కానీ మనకి నెంబర్స్ చెప్తాయి కదా. ఇప్పుడు కాదు ఎన్టీఏకి మంజూరైన రెగ్యులర్ పోస్టులు మొత్తం 39. ప్రస్తుతం ఉన్న రెగ్యులర్ ఉద్యోగులు 24 మందే. ఇప్పుడు అర్జెంట్ గా కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. 100% మీకు ప్రక్షాళన ఎన్టీఏ లో కూడా ప్రక్షాళన జరుగుతుంది. ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నాను, మనం గతంలో ఎక్కడ పేపర్ లీక్ అయ్యేదంటే మనం వాళ్ళ ప్రింటింగ్ దగ్గర లేకపోతే సర్క్యులేషన్ లోనో ట్రాన్స్మిషన్ లోనే జరిగేది. వాటన్నిటినీ కూడా టెక్నికల్ గా డిజిటల్ గా టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడెక్కడైతే లీక్ గతంలో ఉండేదో అవన్నిటిని కూడా అరికట్టడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ టైం 2024 లో జరిగినప్పుడు అరెస్ట్ చేశారు. అక్కడ ఏం జరిగింది, ట్రాన్స్లేషన్ చేసేటువంటి వ్యక్తి ఎవరైతే అతనికి ఉన్నటువంటి ఫోటో మెమరీ, ఆ యొక్క అతి మెమరీని తను ఆ విధంగా వాడి ఇదే టైంలో నిన్న ఒక అతనికి క్లీన్ చిట్ వచ్చింది. ఆ ఎగ్జామినేషన్ సంబంధించి ఒక అతనికి క్లీన్ చిట్ వచ్చింది. మన మాట్లాడతారు ఉమేష్ గారు. నాకు కావాల్సింది ఏంటంటే ఇది పాలిటిక్స్ సంబంధం లేకుండా ఇది లేదు, ఇది బియాండ్ దీనికి వెళ్ళిపోయి పొలిటిసైజ్ ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు సీజేపీ రేపు పొద్దున్న పొలిటికల్ పార్టీగా అవతరిస్తుందా, వాళ్ళు పాలిటిక్స్లోకి వస్తారా లేదా తర్వాత విషయం. కానీ రాజకీయాల్లో విద్యార్థులు యువత ఈ అంశం లేకుండా ఏ దేశ రాజకీయాలు కూడా నిలబడవు. అందుకే వాళ్ళ ప్రధానమంత్రి 2 సార్లు బ్యాక్ టు బ్యాక్ వీడియో చేసి జంజీ విషయంలో ఆయన ఎలా ఆలోచించాలో కేంద్ర మంత్రులకు చెప్పి ఆ విద్యార్థుల్లో ఆగ్రహం తగ్గించి యువతలో ఆగ్రహం తగ్గించాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఒక నిమిషం ఇప్పుడు దీనికి సొల్యూషన్స్ రెండే కనిపిస్తున్నాయి. ఒకటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, రెండోది ప్రభుత్వం క్షమాపణ చెప్పడం. అది ప్రధానమంత్రి చెప్తారా, ఇంకొకలా చెప్తారా, పార్లమెంట్లో ఎలా అనేది చూడాలి. ఎందుకంటే దాని మీద మేమేం స్పష్టత ఇవ్వలేమని నిన్న మంత్రులు చెప్పేశారు. సో ఇవాళ జరగబోయే చర్చలు కీలకం. ఉమేష్ గారు, ఇంతమంది ఒక చోట గుమిగూడము, అక్కడున్న పరిస్థితి, ఇదంతా నిరసనకారులకు అనారోగ్యం, దీప్తే ఆయన కూడా అభిజిత్ కూడా ఒంట్లో బాగాలేదని చెప్తున్నారు. సో పరిస్థితి ఉండే కొద్దీ వర్స్ అవుతుంది తప్ప బెటర్ అవ్వట్లేదు అక్కడ. సో ఇంకా వేరే చోట్ల కూడా దేశంలో ఈ రకమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నప్పుడు, అలాగే అంతర్జాతీయ మీడియా ఇఫ్ యూ ఫాలో ఒక నెగిటివ్ ప్రాపగాండా ఒకటి కనిపిస్తుంది. అంటే భారతదేశంలో యువత ఇదిగో ఈ రకంగా ఉన్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేక అనేది. ఆ రిపోర్ట్ చూసినప్పుడు నిజంగానే బాధ అనిపిస్తుంది. అంటే సిచ్యుయేషన్ ఈజ్ దట్ సో సీరియస్, అంత బ్యాడ్గా ఉందా? ఒకటి. రెండోది, దీనికి సొల్యూషన్ మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే సీజేపీ చెప్పేది మాకు రాజీనామా, తర్వాత మీరు ఏదన్నా మాట్లాడండి మేము వింటాము అనేది. ఎస్, ఒకటండి, ఇప్పుడు ఇందాక వాల్మూరు వెంకట్ గారు చెబుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలకు
సంబంధించిన వాళ్ళు రిక్రూట్మెంట్ కి సంబంధించి మాట్లాడుతుంటే దాని గురించి ఏదైతే చట్టం ఇందాక నేను చెప్పున్నానో ఈ యూనియన్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించిన 2024లో వచ్చిన చట్టం ఏదైతే ఉందో దానిలో క్లియర్ గా ఇది చెప్పి నెక్స్ట్ మీరు అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పారు. ది చైర్పర్సన్, మెంబర్స్, ఆఫీసర్స్ అండ్ అదర్ ఎంప్లాయీస్ ఆఫ్ ది పబ్లిక్ ఎగ్జామినేషన్ అథారిటీ షెల్ బి డీమ్డ్ when acting or purporting to act in pursuance of any of the provisions of this act to be public servants. So they are considered to be public servants. దాని కింద షెడ్యూల్లో క్లియర్గా ఎవరు ఏ ఎగ్జామ్స్ వస్తాయని చెప్పిన దాని కింద పాయింట్ నెంబర్ 6 కింద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా ఉంది. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో పనిచేసే ఎంప్లాయీస్ కానీ దానిలో విడుదల నిర్వర్తించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని కూడా పబ్లిక్ సర్వెంట్స్ కింద కన్సిడర్ చేయబడుతుందని చట్టం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పబ్లిక్ సర్వెంట్స్కి ఏవైతే చట్టాలు వర్తిస్తాయో సో అవన్నీ కూడా వాళ్ళకి వర్తిస్తే వాళ్ళందరి మీద కూడా ఏదైతే పబ్లిక్ సర్వెంట్స్ మీద తీసుకునే చర్యలు ఏమంటే అవి తీసుకునే అవకాశాలు ఖచ్చితంగా అది సంబంధం లేదు. ఏదైనా మేము అడుగుతుంది ఫుల్ టైం రిక్రూట్మెంట్ చేయొచ్చు కదా regardless of the nature of the appointment, Right. the government can go against them as a public servant. Deeming him to be a public servant, the government can go against them. That is the point as per the act. I don't want to get into the other issues and నాకు ఇది irrelevant నాకు. ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారు మీరు నన్ను ఒక న్యూట్రల్ స్టాండ్ పాయింట్ నుంచి ఆలోచించి ఇప్పుడు రెసిగ్నేషన్ తో సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా ఏది జరుగుతున్న విధానం చూస్తే ఒక ప్రభుత్వం మీద ఎవరన్నా ఒక ప్రెషర్ తీసుకురావటం ఒక ప్రెషర్ గ్రూప్గా అయినా సరే ఒక ఆర్గనైజ్డ్ ఎఫర్ట్గా అయినా సరే తీసుకురావటం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కుని ఎవరు హరించే ప్రయత్నం చేయరు, ఏ ప్రభుత్వం ప్రయత్నం కూడా చేయకూడదు, దానిలో డౌటే మాత్రం లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న విషయం ఏమిటంటే ఒక మినిస్టర్ గారు లేదా ఒక వ్యక్తితో రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే అంతకన్నా అవివేక చర్య ఏది ఉండదు. ఎందుకంటే ఎన్నోసార్లు ఎగ్జామినేషన్ కంట్రీలో జరిగినాయి, ఎన్నోసార్లు మీరు అన్నట్టు ఇందాక మీరు ఉటంకిస్తున్నట్టు ఎన్నోసార్లు పేపర్ లీకేజీలు జరిగినాయి, ఎన్నోసార్లు విషయాలు జరిగినాయి. ఓ రెసిగ్నేషన్ వల్ల అవన్నీ ఆగాయా? ఏ రోజు ఏ రెసిగ్నేషన్ వల్ల ఆగు, రిఫార్మ్స్ వల్ల అవుతాయి, సంస్కరణల వల్ల అవుతాయి. అవి ఈ రోజు సంస్కరణలు చేపడుతున్నారా లేదనేది ప్రభుత్వం వారు ఇంతగా మా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వివరించడం జరిగింది. దాని ప్రకారంగా సంస్కరణలు చేపడుతున్నారని చూసాం. దాని ప్రకారంగా ఈ చట్టం తీసుకురావడం, ఇప్పుడు స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ తీసుకురావడం, ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ కండక్ట్ చేయడం, వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపడతామని కూడా చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా అంటే బీజేపీ ఒక రాంగ్ డిమాండ్ మీద ఎత్తుకుందా ఈ ఉద్యమాన్ని? రాంగ్ డిమాండ్ అంటే అదే కదా ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు నిన్న ఆయన ఏమన్నారంటే దాని మీద కొంతైనా సానుకూలంగా స్పందించకపోతే 2 నిమిషాల్లో మేము బయటకు వచ్చేసేవాళ్ళం అన్నారు. అదే మిత్రులు వెంకట్ గారు ఆలోచించే విధానం, నేను ఆలోచించే విధానం, లేదా మీరు ఆలోచించే విధానం, ఆలోచించే విధానం వేరేగా ఉంది. ఋషి గారు ఒక నిమిషం. ఫస్ట్ థింగ్ ఏదైతే ఈ రోజు ఇమ్మీడియట్ గా తప్పు చేసినప్పుడు నైతిక బాధ్యత వహించి జనరల్ గా ఏ ఇష్యూ అని జరిగినప్పుడు ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది పర్సన్ ని రిజైన్ చేయాలి, నైతిక బాధ్యత వహించమని చెప్పి యూజువల్ గా డిమాండ్ వస్తుంది. దాన్ని అవివేకం అని చెప్పి మీరు ఆ రకంగా సంబోధించడం అనేది కరెక్ట్ కాదు. అది నన్ను కాదు, ఈ రోజు ఆ డిమాండ్ పెట్టిన లక్షలాది మంది యువతను కూడా ఎగతాళి చేసినట్టు అవుతుందండి. మీరు అన్న మాటల్ని రిటర్న్ తీసుకోండి. బికాస్ మీరు ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. మీరు దాన్ని అవివేకము ఆ రకంగా పెడితే అని మాట్లాడడం అనేది ప్రక్షాళన చేయండి కానీ ముందు ప్రాయశ్చిత్తం చేయండి అని అడుగుతున్నారు. అది నా అభిప్రాయం అండి. మీకు అభిప్రాయం ఉన్నట్టు మీ అభిప్రాయాన్ని నేను అవివేకం అనట్లేదు. నా అభిప్రాయం ప్రకారంగా అది అవివేకం అంటున్నాను. సో లెట్ మీ హ్యావ్ మై ఓన్ ఒపీనియన్ అబౌట్ పర్స్పెక్టివ్ అబౌట్ అన్ ఇష్యూ. నా అభిప్రాయాన్ని మీరు దయచేసి మీరు వద్దే ప్రయత్నం చేయొద్దు, నా రిక్వెస్ట్ మీకు. సో నేను చెప్పేది దుర్దులేమండి, మీరు అవివేకం అనే పదం వాడింది కాబట్టి మీకు చెప్తున్నాను. దేశంలో ఎంతమంది అవివేకం అని అవమానించడానికి ఫీల్ అయ్యారు. నేను వెంకట్ గారు కైండ్లీ లెట్ మీ క్లారిఫై. నేను ఆ డిమాండ్ అనలేదు. నేను అనేది ఒక రెసిగ్నేషన్ వల్ల ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ అవుతాయని మన ఆలోచన. అదే నా ఒపీనియన్. ఒక రెసిగ్నేషన్ వల్ల ఇష్యూస్ సార్ట్ అవుట్ అవ్వు అనేది నా ఒపీనియన్. డోంట్ పుట్ యువర్ వర్డ్స్ ఇంటూ మై మౌత్ రిక్వెస్ట్. సో అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే రెసిగ్నేషన్ అనేది సరే డిమాండ్ నడుస్తుంది, వాళ్ళు చేస్తారా చేయరా మనకి క్యాబినెట్ డెసిషన్, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. సో రెసిగ్నేషన్ వల్ల ఇష్యూస్ సార్ట్ అవుట్ అవ్వవు. సో రెసిగ్నేషన్స్ వల్ల వన్స్ అండ్ ఫర్ ఆల్ ఇష్యూస్ మనం ఫుల్ స్టాప్ పెట్టలేము. సో పెట్టాలంటే దానికి ఖచ్చితంగా రిఫార్మ్స్ కావాలి. సో మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి ఉమేష్ గారు? ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్, శివాజీ పార్క్, పీపుల్స్ ప్లాజా ఖాళీ అయ్యి ఎవరి పనాలు చేసుకుంటూ
విద్యార్థులు చదువుకుంటూ యువత వాళ్ళ ఉద్యోగ అన్వేషణలో ఉంటూ మళ్ళీ అక్కడ పీస్ఫుల్ సిచ్యుయేషన్ రావాలంటే మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి? పీస్ఫుల్ సిచ్యువేషన్ రావాలంటే నిజంగా దీనికి ఎవరైతే చర్యలు చేపట్టారో, ఎవరైతే దీనికి ఈ పర్టికులర్ లీక్ ఎవరైతే కారణభూతం అయ్యారో వారందరి మీద చర్యలు చేపట్టాలి, ఖచ్చితంగా చేపట్టాలి. నీకేమంటానంటే ఒక విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏమంటానంటే మంత్రి గారి రోల్, ఎవరైతే మంత్రి గారి రెసిగ్నేషన్ అడుగుతున్నారో మంత్రి గారి రోల్ ఒకవేళ ఉండని ఎస్టాబ్లిష్ చేయగలిగితే, చేసే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మంత్రి గారు కూడా రెసిగ్నేషన్ చేయాలి. ఇది నేను ఖచ్చితంగా చెప్తాను. మంత్రి గారి రోల్ లేకుండా, ఆయన యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, లేదా ఆయన డైరెక్షన్స్ తో ఇది జరగకుండా కనుక, ఫర్ ఇన్స్టెన్స్ ఏదైనా ఒక పర్టికులర్ బిల్డింగ్ ఏదైనా చెప్తున్నానండి, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఏదైనా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది, ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఓవర్సీ చేస్తుంది మంత్రి గారు, ఓవర్సీ చేస్తున్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బిల్డింగ్ కూలిపోయింది, అప్పుడు ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఎగ్జామినేషన్ లో ఒక పేపర్ లీకేజ్, ఇంటెన్షనల్ ఎఫర్ట్, క్రిమినల్ యాక్ట్ ఎవరో చేసినప్పుడు దానిలో ఆఫీసర్ల మీద ఖచ్చితంగా ఆ పర్టికులర్ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని ఖచ్చితంగా వారి మీద తీసుకోవాల్సిన చర్యలని చేపట్టడం జరుగుతుంది. నేను అనేది ఏంటంటే డిమాండ్, నేను అవివేకం అనట్లేదు, మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఆ డిమాండ్ వల్ల ఇష్యూ సార్ట్ అవుట్ అవుతాయని మనం అనుకుంటే స్టిక్ టు యువర్ ఒపీనియన్. అది మీరు చెప్పిన దాన్ని ఓకే. సో ఇవాళ చర్చలు మళ్ళీ జరగబోతున్నాయి మధ్యాహ్నం. సో ఇవాళ పీఠముడి విడుతుందా, లేకపోతే ఉద్యమం తీవ్రతరం అవుతుందా? అవ్వకూడదని కోరుకుందాం. థ్యాంక్స్ వెరీ మచ్ రేణుక్ గారు, వెంకట్ గారు.